నిన్న రీసెంట్గా మనం చూసాం గ్లోబల్ సమ్మిట్ అని ఒక సమ్మిట్ పెట్టారు. దాని తర్వాత మెస్సీతో ఒక మ్యాచ్ పెట్టారు. సో గ్లోబల్ సమ్మిట్లోనే దాదాపుగా 7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, దాదాపు 2 సార్లు కలిసి. అంతకుముందు మొన్న లాస్ట్ ఇయర్ దావోస్ వెళ్ళారు, అక్కడ 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. మొత్తం మీద చూస్తే 9 లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకి తెచ్చాము, తెలంగాణ యొక్క ఉద్యోగాలు వరద పారిస్తామని చెప్తున్నారు. ఓన్లీ అది ఎంఓయూలు మాత్రమే అయినాయి తప్ప ఒక్కరు కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు, వాళ్ళకు ల్యాండ్ అలాట్మెంట్ కాలేదు, తర్వాత వాళ్ళ పనులు మొదలుపెట్టలేదు, వాళ్ళకు పర్మిషన్లు ఇంకా ఇవ్వలేదు. ఓన్లీ మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మామూలుగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే నీరు, విద్యుత్తు, భూమి, ట్రాన్స్పోర్ట్, ఈ 4 వసతులు ఉండాలి. సరే, 4th సిటీలో 30,000 ఎకరాలలో మేము ఇదంతా కూడా డెవలప్ చేస్తామని ఒక ఆలోచనతో కార్యక్రమం చేశారు. అది అమలు అయినప్పుడు చూడాలి. కానీ ఉట్టిగానే ప్రపోజల్స్ అండ్ ఎస్టిమేషన్స్ పని అయినట్టు కాదు. సో అనేక హర్డిల్స్ ఉంటాయి. ఒకటి పని మొదలు పెట్టాలనే క్రమంలో అనేక హర్డిల్స్ ఉంటాయి. సో వాటన్నిటిని అధిగమించి వాళ్ళు వచ్చినప్పుడు, సో వేరేస్ కేటీఆర్ చేసింది ప్రూవెన్. ఇవాళ రజనీకాంత్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు, దేశంలోని ఇతర మంత్రులు వచ్చినప్పుడు హైదరాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. ఐటీ రంగం నెంబర్ 1. అంతకుముందు బెంగళూరు, పూణే అట్లా ఉంటే ఇవాళ హైదరాబాద్ దాన్ని తలమించే స్థాయిలో ఇక్కడ ఐటీ కంపెనీలు వచ్చిన సంగతి మనందరికీ కూడా తెలుసు. సో ఈరోజు ఇది ప్రూవెన్. అదేమో ఓన్లీ అజ్యూమ్, ఓన్లీ ఊహించుకోవడం మాత్రమే. ఇప్పటివరకు 2 సంవత్సరాల్లో సాధించింది ఏమీ లేదు. రాబోయే రోజుల్లో వస్తాయనే ఆలోచనతోటి ఒక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అంతేగాని దాని వెనుక రియల్ ఎస్టేట్ బిజినెస్ కనబడుతూ ఉంది. రేవంత్ రెడ్డి బ్రదర్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం కోసమే ఆ 4th సిటీని మరి వాడుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకా తినబోతున్నందుకు త్వరలోనే తెలిసే కార్యక్రమం అది తప్పకుండా ఉంది. మనం కేసీఆర్ గారి హయాంలో, అంటే బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ రేస్ జరిగింది, దాంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది అలా అని చెప్పి అప్పట్లో భారీగా ఆరోపణలు చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈరోజు మెస్సీ వచ్చి జస్ట్ మ్యాచ్ కూడా జరగలేదు, ఊరికే 3 బాల్స్ వాళ్ళు వీళ్ళు పాస్ చేసుకున్నారు. పెద్ద ఈవెంట్, దానికి మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి అని అన్ని పేపర్లలో, హోర్డింగ్లు, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దాంతోపాటుగా చాలా కీలక అంశాలకి, అంటే ఒక బీసీ ధర్నా చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే గ్లోబల్ సమ్మిట్ కానీ, ఇట్లాంటప్పుడు ఎప్పుడు రాని రాహుల్ గాంధీ ఏకంగా మెస్సీని చూడటానికి హైదరాబాద్ వచ్చేసాడు. అంటే వీళ్ళకి గత ప్రభుత్వంలో జరిగినప్పుడు స్కాముల్లా కనపడినవి, ఈ ప్రభుత్వంలో వీళ్ళు చేస్తున్నవి స్కాములు కదా. అంటే గోబెల్స్ ప్రచారం చేయడము, రెండవది అలివిగాని హామీలు ఇవ్వడము, మూడవది ఏదో ఎదుటోళ్ళు చేస్తేనేమో వ్యభిచారం, తను చేస్తే మొత్తం సంసారం అన్నట్టు ఈరోజు కాంగ్రెస్ నాయకత్వం ఉంది. నిస్సిగ్గుగా రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులతో మాట్లాడిచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? ఆటోలో కూర్చొని ఆటో డ్రైవర్లతో మాట్లాడి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? 12,000 సంవత్సరానికి ఇస్తానని చెప్పిన హామీలు అటకెక్కిపోయినాయి. తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఓన్లీ దేశంలోనే తెలంగాణ రాష్ట్రము 150 దేశాలకు పరిచయం చేయడమే కాకుండా ఎలక్ట్రిసిటీ వాహనాలను ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక చక్కటి కార్యక్రమం చేశారు. దాదాపు 150 దేశాలు దాన్ని వీక్షించడం, దాదాపు 700 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్టు ఆనాడు చరిత్ర చెప్తుంది. అది డైరెక్ట్గా బ్యాంక్ టు వాళ్ళ అకౌంట్లో పడ్డట్టు క్లియర్గా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రాద్ధాంతం చేసి కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, ఏదో రకంగా కేసీఆర్ గారిని హింసించాలి. అట్లా అని లగచెర్లలో కేసు అయితే అక్కడ A1గా పెట్టే ప్రయత్నం, అదేవిధంగా ఫామ్ హౌస్ విషయంలో వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ విషయాలు జరిగితే అక్కడేదో డ్రగ్స్ అని చెప్పేసి కార్యక్రమం, ఇట్లా అనేక రకాలుగా ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఏమో ఓటుకు నోటు విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిన దొంగ, దానికి ఆయన జైలుకు పోయిండు. నన్ను జైలుకు పంపించారు, ఎట్లయినా వీళ్ళని జైలుకు పంపించాలి ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి కక్షపూరితంగా ఇవన్నీ చేస్తున్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. వాళ్ళు మెస్సీ వచ్చి చేసింది ఏముంది, ఇచ్చిన మెసేజ్ ఏంటి, వాళ్ళ మనుమడిని అందులో చూపించడానికి అన్నట్టే కనిపించింది తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఒక మ్యాచ్ ఆడినంటే అది లేదు. దాని మీద అనేక మంది స్పాన్సర్లను లేకపోతే పిల్లలందరినీ తీసుకొచ్చేసి విపరీతమైన పొద్దున్న నుండి సాయంత్రం వరకు తొక్కిసలాటలు అవన్నీ చేసి కొండను తవ్వి ఎలకని బట్టిన చందమేం తప్ప ఏ రకమైన అక్కడ లాభం జరగలేదు. నువ్వు అన్నట్టు
వరల్డ్ సమ్మిట్ జరిగితే కూడా అక్కడ కూడా ఒరిగింది ఏం లేదు. కాకపోతే ఏంటి అంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు కేసీఆర్ గారు ఆయన ఇంటలెక్చువల్, ఆయన ఎమినెంట్ పర్సనాలిటీ, ఆయనతో పోల్చుకొని ఏదో చేయబోతే అది అయ్యేది కాదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా హైదరాబాద్ను డెవలప్ చేయడం జరిగింది. హరితహారం విషయంలో నగరం కూడా పచ్చదనంలో నెంబర్ 1గా ఉన్నట్టు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చే స్థాయికి కేటీఆర్ గారి యాటిట్యూడ్ కార్యాచరణ ఉండే. ఈరోజు ఏది చేసినా కూడా ఆయన 89 క్రిమినల్ కేసెస్ ఉన్నది, ఆయన మైండే క్రిమినల్ మైండ్ రేవంత్ రెడ్డిది. కాబట్టి అన్నీ కూడా డిస్ట్రక్టివ్ నేచరే. సో హైడ్రా పేరు మీద డిస్ట్రక్షను, తర్వాత మూసీ ప్రక్షాళన పేరున డిస్ట్రక్షన్, ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ మాత్రం ఎక్కడ తట్ట మట్టి తీసింది లేదు, ఇటుక పేర్చింది లేదు అన్నట్టు ఆయన ప్రవర్తన, ఆయన కార్యాచరణ జరుగుతూ ఉన్నది. సో ఆయన అనేక రకాలుగా హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చక తటపటాయిస్తూ ఈరోజు కాలం వెళ్ళబుస్తుంది తప్ప ఎమ్మెల్యేలు ఊర్లలో పోయినప్పుడు మేము సావులకు పెళ్ళిళ్ళకు పోవడం అవుతుంది, వాళ్ళు అడిగిన 1,00,000 రూపాయల పని కూడా ఇవ్వని పరిస్థితి. అంటే వాళ్ళకి CDF లేదు, స్పెషల్ డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఓన్లీ ఆన్ గోయింగ్ సంక్షేమ పథకాలు నడిపించడానికి తలపానం తోక్కొస్తుంది ఆయనకు. వచ్చిన మంత్లీ రెవెన్యూ ఏదైతే ఉందో సంక్షేమ పథకాలకి ఇచ్చేవరకు సరిపోతుంది. కానీ మరి అక్కడ పోతే ప్రజల కోరిక మరి అప్పటిదప్పుడు ఎమ్మెల్యేకి 1,00,000 రూపాయలు ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి అనేక మంది ఎమ్మెల్యేలు మాట్లాడుకున్న పరిస్థితి కనబడుతుంది. సొంత జిల్లాకు సంబంధించిన వాళ్ళే. సో కాబట్టి ఈరోజు ఒకసారి తప్పు జరిగి 1.8% ఆఫ్ ఓట్స్ తోటి విక్టరీ సాధించి 5 సంవత్సరాల బాధను ఇవాళ తెలంగాణ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. సో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. తప్పకుండా రేపు రాబోయే జనరల్ ఎన్నికల్లో వాళ్ళు అన్నట్టు ఇప్పుడున్న రిజల్ట్ కాదు కదా, రివర్స్ అవుతుంది. 1/3 అటు అవుతుంది, 2/3 ఇటు అవుతానికి అవకాశం ఉంది.